హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అనేవి ఉంటాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇక నూతన ప్రయత్నాలు ఏవి చేసినా ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్నట్టయితే ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అపవాదులు మోయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సహనంగా మీరు ఉండడం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తనిఖీ చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీనరాశి వారికి ఎంతైనా ఉంది. ఇక మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఒకేలా డబ్బులు ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఇక మీనరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల మాట తీరుతో కొంత అసహనం చెందుతారు. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరిబిక్కిరవుతారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఆత్మీయుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మనోనిబ్బరంతో మెలగడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయం విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శ్రమపడి కొంతమేర లాభాలనేది గడించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధులతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు మరింత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.